హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందూస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా ఒక కప్పు బెల్లం తురుముకొని పెట్టుకున్నానండి. ఇంకొక కప్పు మన వట్టి బియ్యపిండి అండి, పొడి బియ్యపిండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసేసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ బియ్యపిండికి 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే తురిమిన బెల్లం కూడా 1 కప్ ఎగ్జాక్ట్గా వేసేసుకొని బెల్లం కాస్త కరగనిస్తే సరిపోతుంది. ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయాక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే డబుల్ టేస్ట్ని ఇస్తుంది. ఇలా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు కాస్త కొబ్బరి పొడి ఫ్లేవర్ వచ్చేదాకా ఉంచేసి, ఇది బాగా మసులుతుంది కదా, ఇప్పుడు బియ్యపిండి ఇందులో వేసేస్తున్నా. చక్కగా బియ్యపిండి వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, అంతే. ఇదేం ఉడకాల్సిన పని లేదు. ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా, మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం పిండి ఇలా తయారవుతుంది. కాస్త చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న షేప్స్లో మనం చేసేసుకుందాం. కొంచెం పిండి ముద్ద తీసుకొని ఫస్ట్ అయితే ఉండ్రాలు చేస్తున్నానండి. చక్కగా ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసేసామంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయి. ఉండ్రాలు చాలా సింపుల్ కదండి. పిండి ముద్ద తీసుకోవడం, రౌండ్గా చేసేసుకోవడం. ఇలా మిగిలినవి కూడా చేసి పెట్టేసుకున్నా. ఉండ్రాలన్నీ అయిపోయి ఇప్పుడు అదే పిండితోని ఇలా కాస్త కొంచెం ఎక్కువ తీసుకొని వేళ్ళతోనే నొక్కుకోవాలండి. ఇలా వేళ్ళతో నొక్కుకోవడం వల్ల వీటిని పిడికిళ్ళు అంటారండి. ఇవి కూడా స్వామివారు చాలా ఇష్టం అనమాట. మనం ఏం లేదు, కొంచెం లావుగా కాదు సన్నగా కాదు, కాస్త మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి కొంచెం మీడియంగా పిండి తీసుకొని చేతి వేళ్ళు అచ్చులు దాని మీద పడాలన్నమాట. ఇలా అచ్చులు వచ్చేలాగా చక్కగా శ్రద్ధగా చేసేసుకుంటే 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు 2 రకాలు అయిపోయి కదా, మళ్ళీ అదే పిండితోని ఇంకాస్త తీసుకొని మోదక్స్ చేస్తున్నానండి. మనకి దీనికి ఎటువంటి మిషన్ అక్కర్లేదు, ఎటువంటి ప్రెషర్ అక్కర్లేదు. చక్కగా చేతితో తీసుకొని ఇలా కాస్త నొక్కుంటూ ఫస్ట్ షేప్ చేసేసుకోవడమే. షేప్ చేసేసుకున్నాక ఇంట్లో స్పూన్ కానీ ఫోర్క్ కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా, దాంతో ఇలా అచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఫోర్క్ తీసుకొని 4 వైపులా జస్ట్ ఇలాగా మనకి వాటి ఘాట్లు వచ్చేలా పెట్టేసుకున్నామంటే మంచి మోదక్స్ అయితే రెడీ అయిపోతాయి. బెల్లం మోదక్స్ చూసారా, మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇలా మిగిలిన మోదకాలు కూడా రెడీ చేసుకుంటున్నాను. అవి అయిపోయాక ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ పిండి ముద్దని కుడుములు చేస్తున్నానండి. కుడుములకి ఉండ్రాల కన్నా కాస్త ఎక్కువ పిండి తీసుకొని ఇలా కొంచెం ఫ్లాట్గా నొక్కుకోవాలి. అప్పుడు మనకి కుడుము అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండితో కూడా కుడుము చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇలా తీసుకొని మనం చపాతీ పిండి నొక్కుతాం కదా, అలా జస్ట్ కొంచెం నొక్కితే ఇలా మరీ లావు కాదు మధ్యస్థం కాదు, ఇలా 4 రకాలు ఒకే పిండితో చేస్తాం కదా. ఇప్పుడు ఇలా జాలీగా జల్లెలు ఉన్నది మనం ఏదైనా గిన్నె తీసుకొని ఆవిరికి కదా ఉడికిస్తాం, కాస్త నెయ్యి అప్లై చేశానండి. ఫ్లేవర్ చాలా బాగుంది, అడుగు అంటుకోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఇందులో పెట్టేసుకున్నాక ఇడ్లీ కుక్కర్లో ఒక 1 గ్లాస్ వాటర్ పోసి ముందుగానే ఒక 5 మినిట్స్ వేడి చేశానండి. ఇలా వేడి చేసిన దాంట్లో రెడీ చేసేసుకున్న కుడుములన్నీ ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి ఒక 7 to 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్న నేను కరెక్ట్గా ఒక 8 మినిట్స్ తర్వాత చూశానండి. చూసారా, మనకి అంటుకోకుండా వచ్చేసింది. సో కుడుములు రెడీ అయిపోయాయి. స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు అయితే రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.